వాయిక్రా పార్షా భాగం లేవ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ అధ్యాయం 19వ వచనం వరకు. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారంలో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలను. అతడు దహనబలి రూపంగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలను. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద నున్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలను. దాని ఆంత్రములను, కాళ్ళను నీళ్లతో కడగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలను. దహనబలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠం మీద నున్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలను. దాని ఆంత్రములను, కాళ్ళను నీళ్లతో కడగవలను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలను. అది దహనబలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. అతడు యెహోవాకు దహనబలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని, పావురపు పిల్లలలో నుండి గాని తేవలను. యాజకుడు బలిపీఠం దగ్గరకు దాన్ని తీసుకొని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలను. దాని రక్తమును బలిపీఠం ప్రక్కను పిండవలను. మరియు దాని మలంతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠం తూర్పు దిక్కున బూడిదను వేయి చోట దానిని పారవేయవలను. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలను. అది దహనబలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థంగా దహింపవలను. ఆ నైవేద్య శేషం అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధం. నువ్వు పొయ్యిలో కాల్చిన నైవేద్యం చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమ పిండి అప్పడములే గాని, నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలే గాని కావలను. నీ అర్పణం పెనం మీద కాల్చిన నైవేద్యం అయిన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమ పిండిదై ఉండవలను. అది నైవేద్యం గనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలను. నువ్వు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠం దగ్గరకు దానిని తేవలను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థంగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలను. ఆ నైవేద్య శేషం అహరోనుకును అతని కుమారులకును జందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధం. మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పించవచ్చును.
కానీ బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. నీ ఎలోహిం యాహ్వే నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. నీ అర్పణములన్నింటితోనూ ఉప్పు అర్పింపవలను. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలను. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యంలో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలను. అది యెహోవాకు హోమం. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి కొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజము మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెలపైనున్న దహన బలి ద్రవ్యముపైని దానిని దహింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలను. అతడు అర్పించు అర్పణం గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దానిని వధింపవలను. అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును, ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీది కలేజం యొక్క వపను తీసి యెహోవాకు హోమం చేయవలను. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారం. అతడు అర్పించినది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దానిని వధింపవలను. అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. తాను దానిలో అర్పించు ఆంత్రములను, కప్పు క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కల పైనున్న కొవ్వును మరియు 2 మూత్ర గ్రంథుల పైనున్న కలేజం యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలను. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలోనూ నిత్యమైన కట్టడ. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసి ప్రత్యక్ష గుడారమునకు దానిని తేవలను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెం చెమరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దనున్న దహన బలిపీఠం అడుగున ఆ కోడ యొక్క రక్త శేషమంతయు పోయవలను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడ క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలను. ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల పైనున్న కలేజము మీది వపను
సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దాని నుండి తీయవలను. యాజకుడు దహన బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలను. ఆ కోడ యొక్క శేషమంతయు అనగా దాని చర్మం, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ, పాలం వెలుపల బూడిదను పారపోయి పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలను. బూడిదే పారపోయే చోట దానిని కాల్చివేయవలను. ఇజ్రాయేలీయుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధంగా చేసిన ఆ పాపం తమకు తెలియబడినప్పుడు సంఘం పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడ మీద తమ చేతులుంచిన తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడ యొక్క రక్తంలో కొంచెం ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకొని రావలను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షింపవలను. మరియు అతడు దాని రక్తంలో కొంచెం ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దనున్న దహన బలిపీఠం అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడను చేసినట్లు దీనిని చేయవలను. అట్లే దీన్ని చేయవలను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తంగా చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడను పాలెం వెలుపలికి మోసుకొని పోయి ఆ మొదటి కోడను కాల్చినట్లు కాల్చవలను. ఇది సంగమునకు పాప పరిహారార్థ బలి. అధికారి పొరపాటున పాపం చేసి తన ఎలోహిమైన యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణంగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువు వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలను. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తంలో కొంచెం తన వేలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును దహన బలిపీఠము అడుగున పోయవలను. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలను. అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణంగా తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలను. యాజకుడు దాని రక్తంలో కొంచెం వ్రేలుతో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలను. అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలను. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తంలో కొంచెం తన వ్రేలుతో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠం అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపం వేయవలను. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఒకడు ఒట్టు పెట్టుకున్న వాడై తాను చూచిన దాన్ని గూర్చి గాని తనకు తెలిసిన దాన్ని గూర్చి గాని సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయక పాపం చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు నొకడు ఏ పవిత్రమైన వస్తువునైనను ముట్టిన ఎడల మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే గాని అపవిత్ర పశు కళేబరమే గాని అపవిత్రమైన ప్రాకిడి జంతువు కళేబరమే గాని
అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల, ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకుని ఎడల, అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి అది ఆడు గొర్రెపిల్లనే గాని ఆడు మేకపిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయును. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగినట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను నుల్మవలను. తలను నుల్మవలను గాని దాని నూడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలి పశువు రక్తంలో కొంచెం బలిపీఠం ప్రక్కను ప్రోక్షింపవలను. దాని రక్తశేషం బలిపీఠం అడుగున పిండవలను. అది పాప పరిహారార్థ బలి. విధి చొప్పున 2వ దానిని దహన బలిగా అర్పింపవలను. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపం చేసినవాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపంగా తేవలను. అది పాప పరిహారార్థ బలి కనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తర్వాత యాజకుడు జ్ఞాపకార్థంగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠం మీద దాన్ని దహింపవలను. అది పాప పరిహారార్థ బలి. పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపం చేసిన వారి నిమిత్తం యాజకుడు ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషం నైవేద్య శేషం వలె యాజకుని దగును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపం వలని నష్టం నిచ్చుకుని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వవలను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావలను. అతడు తెలియకే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధంగా అపరాధం చేసినది వాస్తవం.